ఊదు. దిస్ ఇస్ రెడిక్యులస్ ఐసే. ఊదరా. నేను తాగలేదే. మరి ఊదడానికి ఏం మాయ రోగం? అయ్యో స్మెల్ వస్తుంది. తాగకుండా ఎలా వచ్చిందే? బాబు వచ్చినట్టున్నాడు. పడుకోలేదేంటి? లైట్లు ఆపేసావేంటి మొత్తం? నేను రాత్రి అంతా లైట్లు ఆన్ చేసుకుని కూర్చోమంటా ఏంటి? ఓ పవర్ సేవింగా, వెరీ గుడ్. ఫుల్గా తాగేసి వచ్చావా? తాగలేదు నేను. అరే నిజం చెప్పురా. చూసుకో అన్నా. ఛీ, సరే తాగిలేవు. తాగలేదు. కిందనేముంది? అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏముంది? నీకే కనిపిస్తుంది. నాకేం కనిపిస్తున్నది అక్క, నీకేం కనిపిస్తున్నది? నీకేం కనిపిస్తుంటే నాకు అదే కనిపిస్తుంది. అక్కడ గీత కనిపిస్తుందా? తినగా నడు. అరే ఈ వీడియోస్ బోల్డ్ చూసాం, అక్కడ గీతే లేదు. అక్కడ రాడ్ ఉంది, ఒకటి వేసాను అనుకో. నువ్వు గీత అడిగావు, దిగిపోద్ది నీకు. రాడ్ నాకు కనిపించింది, గీత లేదన్నాను. రాడ్ ఉంది, నాకెందుకు కనిపించలేదు రాడ్డు? కవరింగ్ చేయమంటే అంతేమే తాగి మేము అంతేం తాగలేదు. సర్లే లోపలికి వెళ్దాం. అడ్డం కాసేవేంటి? ఒకసారి తిన్నంగా నడవ్వా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇంకా అడుగు తీయడానికి ఇబ్బంది అవుతున్నది నీకు. తిన్నంగా నడుస్తున్నా చాలా. ఎందుకంత ఎక్స్ట్రా చేస్తున్నావు? తిన్నంగా నడమన్నావు కదా. స్కూల్కి వెళ్తున్నావు ఏంటి? మార్చి పాస్ చేస్తున్నావు. ఏం తింటావు? నో సాలిడ్, ఓన్లీ లిక్విడ్. ఇంతకు అదే చేసుకొచ్చావు కదా. కాదు శరత్, ఎందుకే రోజు ఇలా తాగుతావు? అంటే రోజు ఎందుకు ఇలా అడుగుతావు? తాగడం మానేస్తా, అడగడం మానేస్తా కదా. నువ్వు అడగడం మాని నేను తాగడం మానేస్తా. సరిపోయారు ఇద్దరును. కానీ హెల్త్ గురించి ఆలోచించుకోవా ఏంటి? 40+ నువ్వు, 20+ కాదు నువ్వు. మేము తాగిన ఆల్కహాల్ మంచిది, దానివల్ల హెల్త్ ఏం పాడవదు. ఈ ఆల్కహాల్ మెడికల్ షాప్లో అమ్ముతుంటారా? నిజంగా శరత్ అడుగుతున్నా. నీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, మేము తాగడం వల్ల నీకు ఎంత బెనిఫిట్ తెలుసా? ఏంటో? సో రోజు మేము తాగడానికి వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్ళను. సో యూ నో దట్ ఐ విల్ బి దేర్ ఓన్లీ. దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ఇంకోటి తెలుసా, ఈ డైలీ తాగేవాళ్ళు వేరే లేడీస్ వైపు చూడరు. వాళ్ళకి ఆ డీవియేషన్సే ఉండవు. వర్క్, మందు, ఇల్లు, అంతే. ఆ మూడు చూసుకొని వచ్చేస్తాం ఇంటికి. ఇలా తక్కిన వాళ్ళు అయితే ఆ పార్క్కి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళింటికి వెళ్ళడం, వీళ్ళు తగులుతారు. మాతో ఆ ప్రాబ్లమ్సే ఉండవు. చూసా, యువర్ సో లక్కీ. బాబు ప్లీజ్ ఆపా, సోచ్ చెప్పడం ఆపు. చచ్చిపోతున్నాను మిల్లాకి ఇక్కడ. నీకు ఇంకోటి తెలుసా శరత్? ఈ జన్మలో తాగితే వచ్చే జన్మలో కుక్కలా పుడతారంట. నీకు కూడా తెలుసా? తాగని వాడు వచ్చే జన్మలో పందే పుట్టును గాక అని చెప్పేసి ఒక శాపం ఉంది. కుక్క బెస్టా పంది బెస్టా? దగ్గర ఇక కరుమురా బాబు నీకు. ఇంకా చాలులే, వెళ్ళు, బట్టలు మార్చుకొని స్నానం చేసుకొని పడుకో. లో అలాగేలే తినీక. బా రా శరత్, లెగ్గు, 11:30 అవుతుంది. అసలు ఎందుకు ఈ 11 o'clockకి బార్, వైన్ షాప్లు అన్నీ క్లోజ్ చేసేస్తారు? ఎవరు తెచ్చారు అసలు ఈ రూలు? బా రా శరత్, లే నువ్వు. గెటప్. రెండు తాగేవా? స్నానానికి వెళ్ళు. 11:30కి స్నానం ఏంటే? ఎక్కడెక్కడికో తిరుక్కొని వచ్చావు, నా వల్ల కాదు ఇలా పడుకోవడం. ఇంత అడ్వాన్స్డ్ అయిపోయాము. అన్నీ కనిపెడుతున్నారు, ఏఎల్ కనిపెట్టారు, జిఏల్ కనిపెట్టారు, అన్నీ కనిపెట్టారు. స్నానంకి ఒక ట్యాబ్లెట్ కనిపెట్టవచ్చు కదా. రోజు స్నానం చేయక్కర్లేదు, నీళ్ళు మిగులుతాయి, టైం మిగులుతుంది. హలో, కనిపెట్టేంత వరకు స్నానం చేయి. ఎవడో నీలాంటి వాడు ఉండాలి కనిపెట్టడానికి.
బా శరత్ ఆపు శరత్. రోజు ఈ గురకతో చచ్చిపోతున్నానే. తాగేసి రావడం గురక పెట్టి పడుకోవడం ఏం కర్మరా బాబు. నిద్ర పట్టట్లేదు కుమాల్ సౌండ్తో. ఏం చేస్తున్నావు? డాడీ ఎల్లుండి నా బర్త్డే కదా, గిఫ్ట్ ఏమి ఇస్తాం? 16 years దానికి, 16th బర్త్డే. 6 years వచ్చారా? ఏం కావాలి గిఫ్ట్ నీకు? నాకు iPhone 14 కావాలి. iPhone 14 ఏంట్రా? iPhone 17 Pro Max 1 TB. ఓకే, మనకి వీఆర్ గెటింగ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఈరోజు సైన్ అప్ చేస్తాం. నీకు 17 Pro Max కన్ఫామ్. ఓకే, వాడికి నీకేం కావాలమ్మా? నీకు బ్యాట్ కాదు, కంప్లీట్ బ్రాండ్ న్యూ కిట్ గ్రాంటెడ్. ఓకే, నీకేం కావాలి? గోల్డ్ కాయిన్ కావాలి, బిస్కెట్. గోల్డ్ బిస్కెట్ ఎందుకు? మా ఇంట్లో గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి కదా. మేరీ బిస్కెట్ ఉంది, గుడ్డు బిస్కెట్స్ ఉన్నాయి. ఆటో జోకులు వద్దు, అవి తినడానికి నేను వేసుకోవడానికి. ఏంటి చెప్పు, వీళ్ళిద్దరికి ప్రామిస్ చేసా, నాకు ప్రామిస్ చేయట్లే. ఎంత బిస్కెట్? 12-13 లక్షలు అవుతుంది. ఓకే, గ్రాంటెడ్. ఈరోజు మనం కొత్త ప్రాజెక్ట్ సైన్ అప్ చేస్తున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ గేమ్ చేంజర్ ఫర్ us. కాదమ్మా, యూఎస్ ప్రాజెక్ట్. నువ్వు బాగానే తెచ్చుకుంటున్నావు ప్రాజెక్ట్స్. ఆ ట్రంప్ అన్ని ఫిట్టింగ్లు పెడుతున్నా సరే. హలో, ట్రంప్ కంటే ముందు నేను బిజినెస్లో ఉన్నాను. ట్రంప్ కంటే ముందు నాకు యూఎస్లో క్లయింట్స్ ఉన్నారు. ట్రంప్ మొన్న వచ్చాడు, నేను 16 years నుంచి ఉన్నాను. అర్థమైందా? అంతా బాగా చెప్తావు కానీ వాడికి ఎల్లుండి క్రికెట్ సెలెక్షన్స్ ఉన్నాయి, Under 14 తప్పనిసరి మ్యాచ్. అయిపోయింది, సెలెక్ట్ అయిపోయావు కదమ్మా. ఓ, ఇదేనా ఫైనల్ మ్యాచ్? ఎక్కడరా మ్యాచ్? ఓకే, దాన్ని నేను నన్నేం చేయమంటావు? నీకు జస్ట్ చెప్తున్నాము. కొత్త కిట్ పట్టుకొని వెళ్ళి మ్యాచ్ ఆడరా నువ్వు. ఓకే, ఏంటి మమ్మీ డాడీ ఫుల్ జోష్లో ఉన్నారు, గుర్తుంటాయని? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? పొద్దున కదరా, గుర్తుంటే అన్నీ నువ్వు. రాత్రికే ప్రాబ్లం వస్తుంది. మీకు కావాలా వద్దా? కాంగా ఉండండి, నా మీ సెటార్లు అయ్యొద్దు. అలాగే సరే, నేను ఆఫీస్లో ఇస్తాను. నీకు ఒకసారి గెలినా ఇవన్నీ చెప్పానండి, గుర్తుంటాయి కదా. నేను గిల్లా మీ ముగ్గురికి ఒకసారి? నేను గిల్లనా ముగ్గురికి? రండి రా, గిల్తా నాకు ఒకరికి. బాయ్. సరే బాయ్. ఎంతసేపు తలుపు తీయడానికి? ఎంత తాగావు చాలా, తక్కువ నుంచి వాసన వస్తుంది. పిల్లలు పడిపోయారా? నీకోసం ఎంతసేపు చూసి పడుకున్నారు. నా కోసం ఎందుకు చూసారు? నువ్వు తెస్తా అన్నావు కదా ఐఫోను కిట్టు ఏదోని. ఐఫోన్ లేదు, కిట్టు లేదు, నీ గోల్డ్ లేదు, ఏమీ లేదు. ఏమైంది? ప్రాజెక్ట్ రాలేదు మనకి. ఈ ప్రూవెన్ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో కాల్ ఆఫ్ చేశారు. అందుకే ఫుల్గా తాగేసి వచ్చావా? అందుకేం కాదు, చిరాగ్గా ఉండి తాగాను. తాగితే ప్రాజెక్ట్ వచ్చేస్తుందా? నువ్వు నా క్లాస్ గడ పేక ఇప్పుడు కూర్చొని. నీ క్లాస్ వాడు పీకుతున్నాడే. ఏం తింటావా ఏంటి? చిరాకు పెట్టేస్తావు ఇంటికి వస్తే. తింటావా అనుకోరా. నేను రాను, నేను పడుకోను, నేను స్నానం చేయను. దుబ్బేస్తావు స్నానం అనుకోని. స్నానం చేస్తే ప్రాజెక్ట్ వస్తుందా? రాదు కదా. తాగితే వస్తుందా? తాగావు కదా. నువ్వు స్నానం చేసినా రాదు కదా. తాగావు కదా, స్నానం కూడా చేసి అలాగే. పద శరత్. హలో, వచ్చి ప్రూవెన్ ప్రాజెక్ట్. ఓకే, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది లే. ఇంకా ఎంత పెద్ద ప్రాజెక్ట్ తెలుసా నీకు? చెప్పావు కదా పొద్దున్న. ఒక 2-3 years ఫుల్గా తాగొచ్చా? హ్యాపీగా ఉండొచ్చు అందరం. నువ్వు తాగుతూ మేము ఇలా వెయిట్ చేస్తూ. లే, గెటప్. ఇంకో డ్రింక్ కావాలి. అస్మై తాగుతావు శరత్? గ్లాస్. శరత్ గ్లాస్ ఇవ్వను. స్టాప్ ఇట్ శరత్. ఒక్క డ్రింక్ వేసుకుంటా. నో,
నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. శరత్ చేశానంట యుఎస్ నుంచి లే చేస్తానే ఉన్నాడు ఫోను ఇందాక నుంచి. రావట్లేదు ఈ మనిషి. శరత్ ఏం మనిషిరా బాబు, గురక లేకుండా పడుకుంటా. డాడీ డాడీ ఇక్కడ పడుకుంటున్నానండి. డాడీ లెగ్గు ఇక్కడ ఎందుకు పడుకున్నావు? ఏం డాడీ ఏం చేస్తున్నావు? ఏమైంది? ఏం లేదురా, కింద పడుకుంటే మంచిదన్నారు, అందుకే ఫ్లోర్ మీద పడుకున్నా. బ్యాక్కి చాలా మంచిదంట. స్కూల్కి వెళ్ళట్లేదండి మీరు? లేదు వాళ్ళ సెలవా. మమ్మీ లోపల అనుకుంటా. లేచారా? దిగిందా రాత్రిది? అలా వదిలిసేవేటే అక్కడ. ఇంకేం చేయమంటావు? ఎన్నిసార్లు లేపాలి? తమాషాలు పడుతున్నావు తాగేసి వచ్చి. దిండి దుప్పటైనా ఇవ్వచ్చు కదా. ఇంకా పరుపు కూడా వేస్తాను సార్, రోజు అక్కడే పడుకుంది కదా. శరత్ ఏం చేస్తున్నావు? శరత్ ఇద్దరు బట్టలతో దొల్లి పడుకుంటున్నావు. నో వే. డోంట్ డూ దిస్. అసలు చిరాకు నాకు. ట్యాక్స్ పేయర్స్కి రెస్పెక్ట్ లేదు ఈ దేశంలో. ఏంటది? మీకు చాలా బెనిఫిట్స్ మా వల్ల వస్తున్నాయి. అది నిజంగా మర్చిపోకండి. సపోర్ట్ చేసుకుంటున్నాను. నీ దిక్కుమాల పని మొహం కడుక్కొని రా శరత్. అని చెత్త బట్టలు తీయు. ఛీ, తాగే బారిని పెళ్లి చూసుకుని ఉంటే ఈ బాధలో ఉండేవి కాదు నాకు. ఇద్దరు అక్కడ దొరుకుతారేంటి? ఇద్దరు ఎక్కడ దొరుకుతాం? నువ్వు ఇంతవరకు రావాలి కదా, నువ్వు అక్కడే పడుకుంటుపోయావు కదా. నువ్వు తాగేస్తే అక్కడే పడుకుంటావు కదా. అదే అంటున్నా, అక్కడ ఇద్దరు దొరుకుతారు ఏంటంటున్నా. నువ్వు నీ తాగిన భార్య. వెళ్ళు టీ పెట్టు. నువ్వు వెళ్ళు. అసలు నువ్వు మంచిగా ముట్టుకోవడానికి లేదు శరత్. బా డోంట్ డూ ఇట్. గో ఫర్ ఎక్కనే బాబు, స్నానం చేసుకుంటాను. వెళ్ళు. ఫోన్ ఆన్సర్ చేయలేదా నువ్వు? ఆన్సర్ చేసి ఏం మాట్లాడతాను? నాకేం చెప్తావేంటి? లేపొచ్చు కదా నిషా. తాక్కూడదా బాబు ఈరోజు నుంచి? గ్యాప్ ఇవ్వాలి. అంటే ఇప్పటి నుంచి సాయంత్రం వరకునా? అలా కాదే, తల లాగేస్తుంది. అది ఎప్పుడు ఉంటుంది, మరి సాయంత్రానికి ఉండదు కదా. సాయంత్రం తాగకపోతే తల్లాగుతుంది. లేదు తాగను ఈరోజు, గ్యాప్ ఇచ్చేస్తాను. ఎన్నిసార్లు విని 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 నాకు బోర్ కొడుతుంది, విసుగు వస్తుంది. అయితే ఆలోచిస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లల దగ్గర ఎందుకని చీప్ అయిపోతున్నావు? హర్షకి వచ్చిన అడుగుతుంది, నేను మమ్మీ డాడీ అక్కడ పడుకున్నారు ఏంటి, ఏమైందని. ఫాదర్ అంటేనే ఒక హీరో ఇమేజ్ పెట్టుకుని ఉంటారు శరత్ పిల్లలు. వాళ్ళ దగ్గర ఎంత చులకనైపోతున్నావు శరత్. క్లాస్ పీకి లేవే, అలాగే లే, దొరికానని చెప్పి చేసిక నాకు. దొరికానని చెప్పి వేయడానికి నేను రోజు వేయట్లేదు కదా. నాకు ఇంకా దిస్ వాజ్ ద బ్రేకింగ్ పాయింట్. రేపు దాని బర్త్డే. తెలుసు, నాకు గుర్తుంది. షాపింగ్ వెళ్దాం అనుకున్నావు. సాయంత్రం వస్తాను, త్వరగా వస్తాను, వెళ్ళిపోదాం. ఈరోజు నువ్వు తాగేసి వస్తావు బాగోదు. చెప్పానుగా తాగినని, వస్తానులే. 6 గంటలకల్లా వచ్చేసి. సరే నేను ఆఫీస్కి బయలుదేరుతా. హలో, సాయంత్రం త్వరగా రావాలి. అంత ఆగకుండా రా ప్లీజ్. షాపింగ్కి వెళ్ళాలి. చెప్పాను కదే తాగనని. 6 గంటలకల్లా ఇంట్లో ఉంటాను. మరి క్లాస్ పీకిగా.
చాలా ఫాస్ట్గా వచ్చావు శరత్. అనుకోకుండా బయటకు వెళ్ళవలసి వచ్చింది. అంటే ఈ పని ముఖ్యం కాదా? హర్షిక బర్త్డే బట్టలు అవన్నీ షాపింగ్ ముఖ్యం కాదా? లేదు, ఫ్రెండ్స్ వచ్చారు. తాగనన్నావు, 6 గంటలకు వచ్చేస్తా అన్నావు, క్లాస్ పీక్ అన్నావు. ఇక కొన్నిసార్లు తప్పదు, ఇంకా నో చెప్పలేని పరిస్థితి. నువ్వు చెప్పడం నేర్చుకుంటే జీవితంలో బాగుపడతావు శరత్. బాబు ఎస్టీ ఫైనల్ మ్యాచ్ సెలెక్షన్స్ నువ్వు తీసుకెళ్ళగలుస్తావు? తీసుకెళ్ళావు చెప్పు నాకు. తీసుకెళ్తాను. నాకు రేపు సింహాచలంలో అభిషేకం ఉంది, నువ్వు తీసుకెళ్ళలేవు అంటే నేను అక్కడ మానేసుకొని మనం తీసుకెళ్తా. నాకు క్లియర్గా చెప్పు శరత్. పట్టుకెళ్తాను. ఎన్ని గంటలకి? ఇది వాడి కెరియర్కి సంబంధించి చెప్తున్నాను నేను. పట్టుకెళ్తాను. ఎన్ని గంటలకు? పొద్దున్న 6 గంటలకు వెళ్ళాలి శరత్. తగరప్పల్స్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్తాను, నాకు తెలుసులే ఆ గ్రౌండ్. పక్కా బా నమ్ము నా మాట. పొద్దున్న లేవాలి కదా, అందుకు అడుగుతున్నాను. 6 గంటలు కదా, లేచిపోతానులే, ఏం పర్లేదు. డాడీ లెగు, డాడీ డ్రాప్ చేయాలి నన్ను చేయడానికి. డాడీ లెగు, లేరా డ్రాప్ చేయాలి. డాడీ లెగు, బా. డాడీ లెగు. అదేంట్రా వెళ్ళలేదా నువ్వు? లేదు మమ్మీ, డాడీ అడగలేదు. లేపేవా సరిగ్గా? లేపాను, కొట్టి లేపాను. వాటర్ ఎక్కడి నుంచి? రవీంద్ర శరత్ ఏమైంది? యశ్విన్ పట్టుకెళ్ళావు క్రికెట్కి. వాడు ఫైనల్ మ్యాచ్ అని చెప్పాను నీకు. వాడి కెరియర్ పాడు చేస్తున్నావు నువ్వు. దిక్కుమా తాగడం, తాగి తాగి అలా పడిపో. వెళ్ళాడా? వెళ్ళలేదా? ఎలా వెళ్తాడు? నేను లేను కదా, నేను చెప్పాను నీకు అప్పటికి. ఈ సమాచారం అనుకున్నాను అభిషేకానికి. ఒక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను శరత్. సరే, నేను ఇప్పుడు తినిపిస్తాను. లేదు ఇప్పుడు చూసుకో, మ్యాచ్ సగం అయిపోయిన తర్వాత 8 కదా అయింది. తగదబ్బాల్సి వెళ్ళాలి. ఎంతసేపు పడుతుంది దగ్గర నుంచి వెళ్ళడానికి? నీకోసం వెయిట్ చేస్తారు అనుకుంటున్నావు వాళ్ళు. వాడు కెరియర్ నాశనం చేస్తావు శరత్. నీకు అవ్వదంటే నాకు చెప్పొచ్చు కదా, నేను వెళ్ళేదాన్ని కదా. హలో బాబు, ఈరోజు వదిలేయండి రా బాబు, నా పాప బర్త్డే ఈరోజు. నిషా మరీ మరీ చెప్పింది, నాకు రావడానికి అవ్వదు. బా ప్లీజ్ రా, నేను రాను రా, ఒక్కరోజు రాను నేను. నిషా, షికా, ఇస్మాయిల్ ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్. మమ్మీకి నాతో చెస్ట్ పెయిన్స్ వచ్చాయి. కదా నన్ను లేపలేదే. లేపాము. నీకేం గుర్తులేదా డాడీ?
చాలా అనీజీగా ఉంది శరత్. శరత్ శరత్ హార్ట్లో పెయిన్ వస్తుంది శరత్. లేవా, లెఫ్ట్ సైడ్ అంతా నొప్పి వచ్చేస్తుంది. చాలా అన్ఈజీగా ఉంది. టాబ్లెట్ వేసుకున్నా సెట్ అవ్వలేదు. శరత్ లేవా. వెయిట్ చేయండి, డాడీ లెఫ్ట్ చేస్తాను. డాడీ లెగు, డాడీ 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 మమ్మీకి బాగాలేదు, లెగు. పదరా, శ్రీనివాసంగా పిలుద్దాం. పద. మమ్మీ డాడీ లెగట్లేదు, మనం శ్రీనివాసంగా పిలుద్దాం. ఎవరు తీసుకెళ్లారు? కారు కూడా లేదు. పైన శ్రీనివాసంగా పిలుద్దాం. ఎలా ఉంది మమ్మీకి? చెస్ట్ పెయిన్ కాదు, గ్యాస్ట్రిక్ అంట. లేకపోవాల్సింది కదా రాత్రి కొంచెం గట్టిగా. తెలియదు, అంత నొప్పిగా ఉంది, చిరాగ్గా ఉంది, అనీజీగా ఉంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు? మత్తుగా పడుకుంటుపోయాను నిషా. తాగితే అలాగే పడుకుంటారు కదా శరత్. ఎవరికి ఏమైపోయినా మీకు అసలు ఏమీ ఒట్టు పట్టదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిషా ఎలాగ అవుతుంది. లక్కీగా గ్యాస్ట్రిక్ కాబట్టి ఏం అవ్వలేదు. అదే హార్ట్ అటాక్ అయితే ఎందుకు అలాంటివన్నీ మాట్లాడతావు? మాట్లాడాల్సిన టైం వచ్చింది కూడా మాట్లాడుతున్నాను సార్. అన్ఫార్చునేట్లీ ఇంకెప్పుడు ఇలా అవ్వకుండా చూసుకుంటాను. ఏం చూసుకుంటాను సార్? అయిన తర్వాత ఇంకేం చేయడానికి ఉండదు. తాగొద్దు అని చెప్పి మొత్తుకుంటున్నావు. అది డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయాను నిషా. అందుకే నా కారు చేసుకున్నాను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు సార్? ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఆ ప్రాజెక్ట్ పోయిందని చెప్పి తాగేశాను అన్నావు. అది రాత్రి ఆ క్లయింట్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తే చూసుకున్నావు? నువ్వు మిస్డ్ కాల్స్ ఎన్నో నేను చూసావు. అసలు దే కాల్డ్ బ్యాక్ సార్, మనకు ప్రాజెక్ట్ ఇవ్వడానికి. నువ్వు రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇంకెవరికో ఇచ్చారు. నీగా చెప్పారు? శ్రీనివాస్ చెప్పారు. అతను వచ్చి హాస్పిటల్. అదే కాదు శరత్, లాస్ట్ మంత్ ఫీల్ అయిపోయావు కదా, నీ ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు, పార్ట్నర్షిప్ ఇవ్వలేదని. ఇలా నీ డ్రింకింగ్ ప్రాబ్లం వల్ల ఇవ్వలేదు బేసిక్లీ. బికాస్ దే హ్యావ్ నో ట్రస్ట్ ఆన్ యూ దట్ యూ కెన్ లుక్ ఆఫ్టర్ సంథింగ్. యూ ఆర్ వెరీ టాలెంటెడ్ శరత్, కానీ మందు తాగడం వల్ల నీకు ఎన్ని అవకాశాలు పోతున్నాయి తెలుసా? ఆపేస్తాను నిషా. నేను రాత్రి అయ్యే ఇన్సిడెంట్ మళ్ళీ అవ్వకుండా చూసుకుంటాను. ఆలోచించలేదు ఎప్పుడు. రాత్రి పడుకుపోతాం కదా, పొద్దున్న లేస్తాం కదా అనుకున్నాను, కానీ రాత్రి ఎమర్జెన్సీ అయితే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఆలోచించలేదు. తాగను నేను, మరి తాగను, మాటిస్తున్నాను. చూస్తాను మరి ఎంతవరకు ఉంటావు నీ మాట్లాడతావు. లేదు నిషా, ప్రామిస్. వచ్చావా? ఫస్ట్ టైం ఏమో 6 o'clock ఇంటికి రావడం. బయటికి ఎందుకు పట్టుకొచ్చావు శరత్? ఇంట్లో చేసుకునే వాళ్ళం కదా. ఏమైపోయింది సరదాగా? దాని బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఎగ్ ఎవరికి కావాలి? విష్ణీల్. బిర్యానీ పెట్టుకుండ్రా. పెట్టుకుంటాను. మమ్మీ డాడీ ఫస్ట్ టైం కదా మన దగ్గర తిన్నాం. యా, ఇక్కడి నుంచి రోజు మీతోనే తింటా. ఐమ్ నాట్ డ్రింకింగ్ ఫ్రమ్ టుడే. నిజం, మానేశాను. నిజం రా. కాదురా, మీ మమ్మీకి గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది, మళ్ళీ బిర్యానీ తినేస్తుంది. బిర్యానీ తినేస్తుంది, చికెన్ తినేస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్న సంతోషంతో తినేస్తున్నావు. డాడీ తాగకపోతే వైన్ షాప్ అంతా ఇంటికి వచ్చేస్తారేమో ఏమైందని చూడడానికి. తాగాలైతే మళ్ళీ మానేసిన వాడిని ఎంకరేజ్ చేయండి, ఇలాగ ఏడిపించుకోండి.
డాడీ వాజ్ మేకింగ్ ఫేసెస్ రా. మందుకి బానిస అయితే కేవలం ఆరోగ్యం, డబ్బు పోవడమే కాదు, ఇంట్లో సమాజంలో మర్యాద కోల్పోతాం. మన ఎదుగుదలను మనమే ఆపుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తును కూడా బలిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం, భార్యాభర్తల మధ్య బంధం సాఫీగా నడవదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.